టీవీ ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నేటి ముఖాముఖి కార్యక్రమంలో కొలనుపాక గ్రామ మాజీ ఎంపీటీసీ అయినటువంటి మామిడాల అంజయ్య గారు మనతో ఉన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తన రాజకీయ ఆరంగేట్రం చేసి మరి ఇక్కడ ఎంపీటీసీగా గెలిచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఇక్కడి ప్రజలకు ఎంతో సుపరిచితుడైన మామిడాల అంజయ్య గారి జీవన ప్రస్థానాన్ని గురించి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం మేడం. సార్ ఎలా ఉన్నారు సార్? పర్వాలేదు మేడం. ఓకే, కొలనుపాక గ్రామంలో మాజీ ఎంపీటీసీగా పనిచేశారు. సో మీరు ఎంపీటీసీగా పనిచేసినప్పుడు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు సార్? నేను కొలనుపాక గ్రామంలో ఫస్ట్ మాది ఉద్యమ పార్టీ ఉద్యమ ప్రస్థానం. ఓకే. 2001లో కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ పార్టీ స్థాపించినప్పటి నుంచి జరిగిన ప్రతి బై ఎలక్షన్లో తెలంగాణ ఉద్యమంలో ఎక్కడున్నా మా పార్టీలో నాకు ఏ బాధ్యత ఇచ్చినా ఆ బాధ్యతను చేయడానికి నా తోటి కార్యకర్తలందరి కలిసి సమిష్టిగా కార్యకర్తల సహకారంతో చేసేవాడిని. 2006లో మేమున్న ప్రాంతంలో మా గ్రామంలో 3 ఎంపీటీసీలు బీసీ జనరల్గా వచ్చినాయి. ఆసారి ఎస్సీ రిజర్వ్డ్ సర్పంచ్ వచ్చింది. సర్పంచ్గా ప్రజలు మా ఐలన్న గారికి అవకాశం ఇచ్చారు. ఎంపీటీసీగా ఫస్ట్ ఎంపీటీసీగా నేను అవకాశం నాకు ఇచ్చారు. నేను 2006లో ఎంపీటీసీగా గెలిచినాక మా కొలనుపాకలో ఏఆర్ కాలనీ అని ఒక గొప్ప మహానుభావుని పేరు పెట్టిన ఏఆర్ కాలనీ ఉంటుంది సబ్ స్టేషన్ దగ్గర. దానికి స్కూల్కి వెళ్ళడానికి అన్నంత పేద విద్యార్థులు చదువుకుంటారు ప్రభుత్వ పాఠశాలకి. దానికి ఆ ప్రైమరీ స్కూల్కు రోడ్డు లేకుండే. నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఫస్ట్ వాళ్ళు నన్ను అడిగేది ఏమడినంటే, ఈ స్కూల్కు రోడ్డు లేదు, పిల్లల్ని తీసుకుపోయి జారి పడుతున్నారు, కనీసం మట్టి రోడ్డు లేదు, ఎవరు చెప్పినా పట్టించుకోలేదంటే నేను ఎలక్షన్లో గెలిచినా చేసి పెడతా, ఓడిపోయినా చేసి పెడతా అని చెప్పిన. నాకు ప్రజల అవకాశంతో మా ఆలేరు మండలంలోనే అత్యధిక మెజార్టీ ఒక ఎంపీటీసీగా 674 ఓట్ల అత్యధిక మెజార్టీతో నాకు అవకాశం ఇచ్చారు. మండలంలో అంత మెజార్టీ ఎవరికి ఏ గ్రామంలో ఎంపీటీసీ 14 మందికి రాలే. నాకు మంచి మెజార్టీ ఇచ్చిన ప్రజలకు నా జీవితాంతం నేను రుణపడే ఉంటా. నాకు ఏ అవకాశాలు భవిష్యత్తులో వచ్చినా రాకున్నా వాళ్ళకి సేవ చేసి వాళ్ళకి రుణం తీర్చుకోవాలనే ఏకైక తపనతోటి ఇప్పటి వరకు కూడా నేను ఎవరి దగ్గర ఒక్క 1 NP ఆశించకుండా ఎవరు ఎంక్వైరీ చేసినా ఎక్కడ చేసినా ఏ పేదవాళ్ళు నా దగ్గరకు వచ్చినా నా వంతు సాయం చేసి వాళ్ళకి పని చేసి పెట్టినా, నా బండిలో పెట్రోల్ వేయమని కానీ ₹1 చేయి ఆశించడం అని అట్లాంటివి చేయలే. భవిష్యత్తులో నేను బతికినంత వరకు కూడా చేయాలి. అంటే నిజాయితీగా ఉద్యమ ప్రస్థానం మా పార్టీ ఉద్యమ ప్రస్థానం కాబట్టి ఆనాడు ఉద్యమానికి వ్యతిరేకంగా ఉన్న ఏ పార్టీ మీద మా పార్టీ పిలిపించినా దానికి మేము ఆటోమేటిక్గా ఉద్యమం వ్యతిరేకం చేయాల్సిందే. వ్యక్తిగతంగా మాకు ఎవరు వ్యతిరేకం కాకపోయినా ఉద్యమపరంగా ఉద్యమాన్ని అణచివేయాలని చూసేవాళ్ళు, ఉద్యమానికి సపోర్ట్ చేయని వాళ్ళందరూ మాకు వ్యతిరేకులు. మా పార్టీ విధానం ప్రకారమే చేసిన వ్యతిరేకులు అయితే నాకు తప్ప వ్యక్తిగతంగా నాకు ఎవరు వ్యతిరేకులు కాదు. ఓకే. సో మరి ఆ పాఠశాలకి రహదారి వేశారా? ఆ పాఠశాలకు 1 month లోపే రహదారి వేసిన. జేసీబీ తోటి జంగల్ కటింగ్ అంతా తీసి ఎంసీని తీసుకొచ్చి కొందరు కబ్జాకు గురి అయి చేస్తే కూడా ప్రభుత్వ ఎంసీ ద్వారా ఎంఆర్ఓ గారిని పిలిపించి ఎంఆర్ఓ గారి గ్రామంలో ఉన్నటువంటి గౌరవ సభ్యులు, వార్డు మెంబర్లు, ఆ ఖాళీలు ఉన్నటువంటి పెద్ద మనుషులు అఖిలపక్షంగా నాకు ఒక గొప్ప అదృష్టం వరంగానే భావించిందంటే నాకు అన్ని పార్టీల వాళ్ళు సపోర్ట్ చేస్తారు. అన్ని పార్టీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు నాకు సహకారం అప్పుడైనా చేసి ఇప్పుడైనా చేసి రేపైనా చేయాలని ఆశిస్తున్నా. ఆ రకంగానే ఉన్నా నేను. అప్పటి నుండి ఇప్పటి వరకు మీ యొక్క రాజకీయ ప్రస్థానం కొనసాగుతూనే ఉందా సార్? కొనసాగుకుంటూ వచ్చింది. 2000 ఆ రోడ్డు పూర్తి చేసిన, కొలనుపాక నుంచి శ్రీనివాసపురానికి మెటలింగ్ రోడ్ వేసిన, బుడిగాజంగాల కాలనీలో సీసీ రోడ్ వేయించిన. అప్పుడు మా రాజకీయ గురువారిలు డాక్టర్ నగేష్ గారు 2004-2009 కాలంలో ఈ గ్రామానికి సుపరిచితుడు, ఇదే గ్రామ నివాసి, ఆలేరు శాసనసభ్యులుగా డాక్టర్ కుడుదల నగేష్ గారు ఎమ్మెల్యే గారు ఉండే. వారి నిధుల నుండి కూడా అనేక మందికి ఎవరికి వ్యక్తిగతంగా ఏ కావాలన్నా సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, హాస్పిటల్లో వైద్యం కావచ్చు, ఎవరే ఆపతున్నా నాకు ఎవరు సమాచారం ఇచ్చినా నేను చొచ్చుకుపోయి పనిచేసి వాళ్ళకి నా వంతు హెల్పింగ్ చేసేది. ఏ హాస్పిటల్ ఇప్పుడు కూడా నేను అదే కంటిన్యూషన్ చేస్తాను. నేను పదవిలో ఉన్నా లేనని నేను అట్లాంటిది తప్పిపోయి లేకుంటే పట్టించుకోని వ్యక్తిని కాదు. ఏ అర్ధరాత్రి నాకు ఎవరు ఫోన్ చేసినా రిసీవ్ చేసుకుంటే నేను వెళ్ళి నా వల్ల అయ్యేది, అక్కడ ఉన్న వాళ్ళతో నా వల్ల అయ్యే పని నా వంతు చేసి పెడతాను. ఎంపీటీసీగా ఏమేమి పనులు చేశారు సార్? ప్రభుత్వం మాకు అప్పుడు నిధులు చాలా తక్కువగా ఇచ్చింది. 2006 కంటే ముందున్న ఎంపీటీసీలు అందరూ అదృష్టవంతులు, ఎందుకంటే వాళ్ళకు కొంత గ్రాంట్ ఇచ్చేది. 2006లో కేంద్ర ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని ఆ సంవత్సరమే ప్రవేశపెట్టారు. ఉపాధి హామీ చట్టానికి ప్రవేశపెట్టిన దానికి నిధులు స్థానిక సంస్థల నిధులు జెడ్పీటీసీ ఎంపీటీసీ నిధుల నుంచే డైవర్ట్ చేశారు. అట్లా డైవర్ట్ చేయడం కారణంగా స్థానికంగా ఉండే ప్రజలకు ఉపాధి కలిపారు కాబట్టి స్థానిక సంస్థల నిధులను ఉపాధి హామీకి మళ్లించారు. అట్లా చేయడంతో మాకు ఎంపీటీసీలకు నిధులు లేవు. మేము ప్రజా సమస్యల మీద ఉన్నతాధికారులకు
ఎమ్మెల్యేలకు కావచ్చు, ఎంపీలకు కావచ్చు, గవర్నమెంట్ వాళ్ళకి కావచ్చు, గ్రామాల్లోకి వచ్చే నిధులు కావచ్చు, వాటి వలన అభివృద్ధిలో మేము చేదోడు వాదోడు ఉండేది, వాటికి సపోర్ట్ చేసేది. ప్రైవేట్ దాతల సహకారంతో కూడా మా గ్రామంలో ఒక జైన దేవాలయం, మంచి దేవాలయం. మా విలేజ్లో అప్పటికి వాటర్ ప్లాంట్ లేదు. అంత వాటర్ విలేజ్ మొత్తం వాటర్ కావాలంటే మా ఐలయ్య గారు, మాజీ సర్పంచ్ గారు, వారు అప్పుడున్న వార్డు మెంబర్లు, మా ఎంపీపీ కూడా ఈ గ్రామం నుంచే ఉండే నీల ప్రభాకర్ అని మా సోదరుడు మిత్రుడు ఎంపీపీ ఉండే. మేము అందరం కలిసి జైన్ ట్రస్ట్ వాళ్ళ సహకారంతో వాటర్ ప్లాంట్ నిర్మాణం కోసానికి ఒక గడిని, ఆ గడిలో ఎప్పుడో చాలా కాలం నుంచి అది వ్యర్థ పదార్థాలకు ఉపయోగించేది. దాన్ని నీట్గా చేయడానికి గ్రామంలో అనేక మందితో ఇబ్బంది ఎదుర్కోవాల్సి వచ్చింది. అది వ్యర్థాలను శుద్ధి దాన్ని నీట్గా చేయడానికి సహకరించే వాళ్ళు తక్కువ సహకారం చేశారు. దాని ప్రజల నుంచి కొంత మంచి పేరున్నా కొందరు ఇది చేయడం వల్ల దీనికి ఇంత ఎందుకు ఇంట్రెస్ట్ పెడుతున్నారని ఇవాళ అది ఒక గడి, ఆనాడు గడి ఇలా ఒక గుడిలాగా మారింది. ఆనాడు దాన్ని నీట్గా చేయడంతో మా సర్పంచ్ గారు, మేము అనేక మందితోటి అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అప్పుడు కలెక్టర్గా కావేటి విజయానంద్ గారు ఉండే. మా ఎమ్మెల్యే గారి సహకారం తీసుకొని, నగేష్ గారి సహకారం తీసుకొని ఇక్కడ 12 ఎకరాలు ప్రభుత్వ భూమి కొనుక్కొని పేదవాళ్ళకి పట్టాలు ఇవ్వని భూమి ఉండే. పట్టాలు ఇచ్చి వాళ్ళకి స్థలాలు చూపించలేదు. వాటిని జంగల్ కటింగ్ తీయాలంటే ఉపాధి హామీలో అవకాశం లేదు. పెడదామంటే గ్రామ పంచాయతీ, మండల పరిషత్ నిధులు లేవు. మేము వారి దగ్గరికి ఉమ్మడిగా అఖిలపక్షం ద్వారా వెళ్తే వారి ఎమ్మెల్యే గారి సహకారంతో ఆ గడిలో మొత్తం జంగల్ కటింగ్ తీయడానికి ఎమ్మెల్యే గారి ఫండ్స్ ద్వారా ఇక్కడ ఇండ్ల పట్టాల 12 ఎకరాలు మొత్తం జంగల్ కటింగ్ తీపిచ్చేసినాం. తీపిచ్చి గ్రామంలో ప్రజలంతా కూడా మన ఊర్లో ఒక అమ్మవారి గుడి కట్టాలి, ఒక దుర్గామాతకు దేవాలయం ఉండాలంటే మేము మా సర్పంచ్ గారి అధ్యక్షతన అందరం కలిసి కట్టే జైన దేవాలయం ట్రస్ట్ వారి సహకారంతో అక్కడ దుర్గామాతను ప్రతిష్ఠ చేసి ఏర్పాటు చేసినాం. తదనంతరం ఎవరున్నా ఆ పండుగలు, ఆ సమయ సందర్భాలను బట్టి పండుగలు, ఫెస్టివల్స్ జరుగుతున్నాయి, ఆ కార్యక్రమాలు చేస్తున్నాం. వాళ్ళు కూడా కోరింది ఏంటంటే మేము దుర్గామాత ఆలయానికి మేము డొనేషన్ చేస్తున్నాం. ఇక్కడ మీరు హిందువులు ఇక్కడ మీ ప్రాంతాల్లో దుర్గామాత టెంపుల్స్ ఎక్కడ చేసినా జీవహింస చేస్తారు. అహింస పద్ధతిలో ఉండాలి. జీవహింస చేద్దానికి కోరుకుంటే మీరు ఎక్కడైనా గమనించండి, ఈ పరిసర ప్రాంతాలలో మీరు చూసిన ఎక్కడికైనా గమనించండి, పరిసర ప్రాంతాలలో జీవహింస లేకుండా చేసే ఏకైక దుర్గామాత దేవాలయం మా కొలనుపాకలోనే ఉంటుంది. ఇప్పటికి కూడా ప్రజలు ఎవరు సర్పంచులున్నా ప్రజలైనా ఎవరైనా అక్కడ సహకరించి అంత గొప్ప మనస్తత్వం మా ప్రజలది, మాది. ట్రస్ట్ వారి అభ్యర్థన మేరకే అక్కడ మీకు ఎలాంటి జీవహింస లేకుండా పూజలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు కూడా దుర్గామాత ఉత్సవాలు ఎప్పుడు జరిగినా అక్కడ ఏ మాత్రం ఎవరి ఇళ్లలో వాళ్ళు ఏదైనా చేసుకుంటారు తప్ప దుర్గామాత ఆలయం దగ్గర జీవహింస లేని దేవాలయం. ఇక్కడ జైన దేవాలయం, దుర్గామాత దేవాలయం, మాకు శివాలయం. జీవహింస లేకుండా ఏ రకంగా ఉన్నాయో అవి అట్లనే కొనసాగుతున్నాయి. మళ్ళీ మొన్న మా మాజీ సర్పంచ్, ప్రజెంట్ మాజీ సర్పంచ్ లక్ష్మీప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గుడిని కూడా మళ్ళీ ఎక్స్టెన్షన్ చేయాల్సి వచ్చింది. అక్కడ భక్తులు ఎక్కువ ఉండి సరిపడ లేకుండా ఉంటే దాన్ని కూడా జైన ట్రస్ట్ వాళ్ళు, విలేజ్ల దాతలు అనేక మందిని అడిగితే వాళ్ళందరి సహకారంతో వారి అధ్యక్షతన ఉన్నప్పుడు మా మిస్సెస్ కూడా మొన్నటిదాకా ఉప సర్పంచ్గా ఉంది. మొన్నటి స్థానిక తాజా మాజీ ఉప సర్పంచ్గా మా మిస్సెస్ ఉండే. వారిని కూడా నన్ను కూడా పిలిచి చేసినప్పుడు మేము అంత సహకారం అన్ని పార్టీల వాళ్ళతో సహకారం చేసుకొని ఒక కమిటీలాగా ఉండి ఎవరు దాతలు వచ్చినా స్వచ్ఛందంగా మా విలేజ్కి మేము ఎంత చేసినా చేయగలిగినాం. బతికినంతకాలం ఎంత చేసినా విలేజ్కి రుణమే. ఎందుకంటే ఒకసారి ఎంపీటీసీ అనే పదానికి నాకు గుర్తింపు వచ్చింది. నేను దాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొని పని చేసుకోగలిగినాను. ప్రతి నేను చేసే పనిలో నాకు అందరు సహకరించారు. సో అందుకే మళ్ళీ మీ వైఫ్ను కూడా ఉప సర్పంచ్గా మా వార్డు మెంబర్గా 2013లో నేను సర్పంచ్గా పోటీ చేసిన. మా పార్టీ నుంచి ఇంకొక రెబల్గా నాకంటే సీనియర్ ఆల్మోస్ట్ ఉన్నాడు, అంతకుముందు సర్పంచ్ చేసిన పోటీ చేయడం కాబట్టి మేము ఓట్లు చీల్చుకోవడం వల్ల ఆసారి గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ గెలవలేకపోయినాం. తదనంతరం నాకు 3వ బిడ్డ సంతానం వచ్చింది. నాకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు. నాకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేను. మా మిస్సెస్ని మొన్న లాస్ట్ టైం వార్డు మెంబర్గా ప్రజలు నిలబెడితే, మా పార్టీ నిలబెట్టమని ఆదేశిస్తే దాన్ని నిలబెడితే పార్టీ పరంగానే వాళ్ళందరూ సమిష్టిగా వార్డు మెంబర్ అవకాశం ప్రజలు గెలిపిస్తే మిగతా గౌరవ సభ్యులందరూ ఉప సర్పంచ్ అవకాశం కల్పించారు. మేము కూడా మా సర్పంచ్ గారికి ఏ విధంగా సహకారం, ఆయన మాకు పనులు కావాలని ఇది కాదు, గ్రామ అభివృద్ధికి ప్రతి విషయంలో సహకారం చేసినాం. మీరు ఎవరు తెలుసుకున్నా అంతే ఉంటుంది. ఓకే, అంటే ఇక్కడ మొత్తం అందరూ గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ దగ్గర నుండి వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు అందరూ ఒక యూనిటీగా ఉన్నారు. ఎలా సాధ్యం సార్? ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరి పార్టీలు వాళ్ళు చేసుకుంటారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిందంటే ఎవరి పార్టీలో వాళ్ళు వెళ్ళిపోతారు. ఎవరు ఎంత సాధ్యమైతే ఎక్కువ ఓట్లు ఎట్లా వేయించుకోవాలో ప్రయత్నం చేస్తాం. మా పార్టీకి నేను ఎట్లా ఎక్కువ ఓట్లు వేయించుకోవాలి, నాకు పని ఉన్నప్పుడు, మీకు అవసరం ఉన్నప్పుడు నేను వచ్చి పని చేసిన కదా. అపోజిషన్ పార్టీ వాళ్ళ ఇంటికి పోయి కూడా మీకు
నాడు అవసరం ఉన్నప్పుడు నేను పని చేసిన కనీసం మీ ఇంట్లో 2 ఓట్లు ఉన్నాయి 4 ఉన్నాయి ఒక్కోటన మా పార్టీకి వేరి మా అభ్యర్థికి అని రిక్వెస్ట్ చేసి ఓట్లాడుకుంటాను తప్ప రాజకీయాల్లో కక్షలు కార్పణ్యాలు మా గ్రామంలో ఉండవు. ఎన్నికలు అయిపోయినాక బ్యాలెట్ బాక్సులు అయిపోయినాక మళ్ళీ అందరం కలిసి ఎక్కడ యథావిధిగా టీ తాగుతాం కలిసి ఉంటాం చేస్తాం. ఎవరు పార్టీలు వాళ్ళే ఎవరు రాజకీయాలు వాళ్ళే. ఏ పార్టీ గెలిచినా గ్రామ అభివృద్ధి లక్ష్యం. గ్రామ అభివృద్ధి ఎవరున్నా ఇప్పుడు ఎవరు పార్టీ ఎన్నికలు అయిపోయినాక ఎవరున్నా వాళ్ళ సహకారం అడుగుతారు, సహకరిస్తాం, చేస్తాం. మంచిని మంచి అంటే చెడు చేసినప్పుడు వ్యతిరేకిస్తాం. ఓకే, అంటే మొత్తానికి కొలనుపాక అభివృద్ధి లక్ష్యం అంటారు ఇక్కడ ఉన్న వాళ్ళది. సో కొలనుపాక అంటూ ఒక ప్రత్యేకమైనటువంటి చరిత్ర ఉంది. సో ఈ నేపథ్యంలో అంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి ఊర్లో మీరున్నారు. సో ఏమంటారు అసలు ఈ ఊరు యొక్క ప్రాముఖ్యతని? ఈ ఊరు ప్రాముఖ్యత గురించి ఎంత చెప్పినా తీరదు. ఇది చరిత్రాత్మక గల గ్రామం. ఇంకా దీని అభివృద్ధి చాలా కావాల్సింది. జరిగిన అభివృద్ధి మరి ఇంత చరిత్ర ఉన్న ఆలయం ఇంకా ఎందుకు కాగలేకపోతుంది అభివృద్ధి? గతంలో ఉన్నప్పుడు ఏరియాలో కూడా డాక్టర్ నగేష్ గారు వారి గ్రామానికి ఎంత చేయగలిగారు అంత చేశారు. ప్రతిపక్ష పార్టీ అయినా ఉద్యమ పార్టీ అయినా బైలక్షన్లో వాళ్ళు రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేయాల్సి వచ్చినా ఉప ఎన్నికల్లో గెలిచినా కూడా మా కొలన్పాక నుంచి జైన్ టెంపుల్కి సోమేశ్వర టెంపుల్ కనెక్టివిటీ రోడ్ లేకుండే. అంతా విలేజ్ నుంచి వస్తేనే సోమేశ్వర ఆలయం తెలిసేది. దాని కనెక్టివిటీ రోడ్కు ల్యాండ్ యాక్టివేషన్ పెట్టి దానికి ఒక హెరిటేజ్ రోడ్గా వారు నిధులు మంజూరు చేయించగలిగారు. అప్పుడున్న రాజకీయాలలో ఉద్యమ పార్టీ వాళ్ళు చేస్తున్నప్పుడు అధికార పార్టీ వాళ్ళు కొంచెం సహకారం చేయరు. ఎందుకంటే వాళ్ళ ప్రాంతంలో చేస్తున్నప్పుడు అధికార పార్టీ వాళ్ళకి కొంచెం డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది. అప్పుడున్న తదుపరి వచ్చిన వాళ్ళు దాన్ని బీటీ రోడ్గా మార్చేసారు. అప్పటికి మొత్తం అంతా గ్రామంలో మట్టి రోడ్లే ఉండే. మేము మా పీరియడ్ అప్పుడు కొన్ని నిధులతో కొంత చేయగలిగినాం. మేమున్న సందర్భంలో తర్వాత ఎస్సీ కార్పొరేషన్ కింద నెక్స్ట్ ఎమ్మెల్యేగా భిక్షమయ్య గౌడ్ గారు గెలిచారు. ఎస్సీ కార్పొరేషన్ కింద మా గ్రామంలో ఎన్ఆర్ఈజిఎస్ లేబర్స్ ఆలేరు మండలం అత్యధిక ఎన్ఆర్ఈజిఎస్ లేబర్ ఉన్న గ్రామం కొలనుపాకనే. ఉపాధి హామీ నిధులను ఎక్కువ ఎస్సీ లేబర్స్ ఉన్న దగ్గర లేబర్ ఎక్కువ ఉన్న గ్రామంలో పెట్టాలని అప్పుడున్న సెంటర్ యూపీఏలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నాడు. అప్పుడు గవర్నమెంట్ ఇస్తే మా గ్రామానికి మాటూరు గ్రామానికి పెట్టారు సీసీ రోడ్లు. ₹1 కోటి భిక్షమయ్య గౌడ్ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు కొలనుపాక ఇచ్చారు. ఎస్సీ కాలనీ మొత్తం సీసీ రోడ్లని. నెక్స్ట్ టర్న్ వచ్చినప్పుడు గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు 2019 నుంచి 2023 వరకు వారు 2 టర్నులు ఎమ్మెల్యేలు. వారికి మా గ్రామం నుంచి కూడా అత్యధిక మెజార్టీతోటి ప్రజలు ఏ పార్టీలో వాళ్ళు ఉన్నవారైనా మాకు ఎమ్మెల్యే గారికి 2 సార్లు అత్యధిక మెజార్టీతోటి ఇచ్చారు. వాళ్ళు కూడా ఈ గ్రామాన్ని ఎప్పుడు సొంత గ్రామంలో ప్రేమించారు. ఇక్కడ నిధులు కూడా ఆ రకంగానే ఇచ్చారు. వారు డెవలప్మెంట్ చేసిన దాని గురించి మిషన్ భగీరథ కింద టోటల్ చెరువులన్నీ తీసుకొని చేశారు. ఇప్పుడు ఆలేరు నుంచి మనకు కొలనుపాక గారు మీరు వచ్చే కూడా చూసుంటారు. సింగిల్ రోడ్డు ఉండే. మా మహేందర్ రెడ్డి అన్న గారు దానికి ప్రత్యేకంగా పెట్టి 6.5 కోట్ల పైచీలకు పెట్టి డబల్ రోడ్ పెద్ద రోడ్ బీటీ రోడ్ని చేశారు. 4 లైన్ల రోడ్ని చేశారు. మళ్ళీ సోమేశ్వరాలయానికి కూడా ఆర్కేల డిపార్ట్మెంట్ ద్వారా కూడా కొంత నిధులు కేటాయించారు. ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా చేయాల్సింది ఉంది. ఇంకా కొంత జరుగుతుంది. అది పనులు కాస్త నత్తనడగా జరుగుతున్నాయి. మాకు యాదాద్రికి ఇప్పటికి కూడా నేను కోరుకునేది ఏంటంటే యాదాద్రి టెంపుల్కు ఉన్న దాంట్లో యాదాద్రి టెంపుల్కు కొలనుపాకను పర్యాటక కేంద్రంగా అనౌన్స్ చేసి యాదాద్రి టెంపుల్కి ఇచ్చే ఫండ్స్లో నుంచి కొలనుపాకను యాదాద్రి టెంపుల్కి అడాప్ట్ ఇచ్చేసి ఒక 10% నిధులైనా ఇక్కడ ఖర్చు పెడితే ఈ ప్రాంతం బాగా వెలుగులోకి వస్తుంది. ఎంతో చరిత్ర కలిగిన గ్రామం. ఇన్ని దేవాలయాలు ఉన్న గ్రామం, ఇంత చరిత్ర ఉన్న గ్రామం లేదు. దక్షిణ భారతదేశంలోనే ప్రతి కులానికి ప్రతి వ్యక్తి ఏదో ఒక కులానికి చెందినవాడు ఉంటాడు. ప్రతి కులానికి కుల సంఘాలు కుల మఠాలు ఉన్నాయి. అట్లాంటి గ్రామం ఎక్కడ లేదు. కొలనుపాకలోనే మఠాలు ఉన్నాయి. ఏకైక గ్రామం. ప్రతి వ్యక్తి కొందరు చెప్పుకోకపోయినా అన్ని మఠాలు అభివృద్ధి అయితే ఇక్కడ మఠ గురువులు అన్నీ ఉంటాయి. ఈరోజు హిమాలయాల పర్వతాలలో మీరు చూసుంటారు యూట్యూబ్లలో. హిమాలయాల పర్వతాల్లో ఉన్నటువంటి ఋషులే వాళ్ళే కొలనుపాక హిస్టరీ గురించి చెప్తుంటే ఈ మట్టి మీద పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు గర్వపడుతున్నాం. మేము అంత గొప్ప ప్రదేశంలో రేణుకాచార్యులు పుట్టినటువంటి ప్రాంతం ఇది. 5 పీఠాలలో పంచపీఠాలలో ఒకటి కొలనుపాక ప్రత్యేక పీఠం. అంటే కొలనుపాక వెలుగులోకి రాలే. ఇవాళ యూట్యూబ్లో వచ్చి పిల్లలందరూ అయ్యో కొలనుపాక అంతా ఉందా, మన ఊరికి ఇంత చరిత్ర ఉందా అని యువకులు పిల్లలంతా ఎంతో కొలనుపాక అంత చరిత్రాత్మక గ్రామంలో మనం పుట్టినామని గర్వపడి అది యూట్యూబ్లలో చూసి ఇప్పుడు ఈ మధ్యకాలంలో పర్యాటకులు హైదరాబాద్కి ఇప్పుడు భువనగిరి పక్కన నిర్మాణం చేసినటువంటి టెంపుల్ కొత్తగా స్వర్ణగిరి దేవాలయం నిర్మాణం చేసింది మేడం. అక్కడికి వచ్చిన భక్తులు కూడా కొలనుపాక యూట్యూబ్లో చూసినాక ఇక్కడికి వచ్చి ఈ టెంపుల్ కూడా మనం చూడాలి ఎక్కువ ప్రచారం అవుతుంది. దీన్ని ప్రభుత్వమే
యాదాద్రికి నిధులు కేటాయించిన దాంట్లో ఒక 10% మా గ్రామానికి కేటాయించిన మా గ్రామం ఎంతో అభివృద్ధి అవుతుంది. ఇంకా అభివృద్ధి కావాలి. సో మరి ఇప్పుడే రీసెంట్గా ఉప సర్పంచ్గా కూడా మీ ఆవిడ గారు చేశారని అన్నారు. సో మరి అప్పుడు జరిగినటువంటి మన పల్లె ప్రకృతి వనాలు కానివ్వండి, వైకుంఠధామాలు, ఆ పనులన్నీ ఎలా నిర్వహించారు సార్? గ్రామ పంచాయతీ నిధులు వాటికి ఏమైనా తక్కువ పడితే అవసరమైతే పల్లె ప్రకృతి వనం నిర్మాణం చేసినాం. దుర్గామాత టెంపుల్ దగ్గర ప్రజలకు అందుబాటులో ఉంటాయని క్రీడా ప్రాంగణం మా సర్పంచ్ గారు ఆధ్వర్యంలో నిర్మాణం చేసినాం. వైకుంఠధామం కూడా పూర్తి చేసినాం. చెత్త డంపింగ్ యార్డ్ కూడా చేసినాం. కేసీఆర్ గారు గవర్నమెంట్లో మా ఎమ్మెల్యే గారి సహకారంతో ట్రాక్టర్ అండ్ ట్యాంకర్ ఇచ్చారు. మా ఐలన్నస్ మాజీ సర్పంచ్ పీరియడ్లో జైన్ టెంపుల్ వాళ్ళు కూడా ఒక ట్రాక్టర్ ఇచ్చారు. 2 ట్రాక్టర్లు ప్రజలకు యూజ్ అవుతున్నాయి. అందుబాటులోనే ప్రజలకు సేవలు చేస్తున్నాయి ఆ ట్రాక్టర్లు కూడా. గ్రామ పంచాయతీ స్టాఫ్ కూడా పూర్తి స్థాయిలో సహకరించేవారు. ఇప్పుడు గ్రేస్ పీరియడ్ నడుస్తుంది కదా సార్, మరి ఇప్పుడు ఎలా ఎవరు ఇప్పుడు చూసుకుంటున్నారు? గ్రేస్ పీరియడ్లో ఏమైనా ఉంటే ప్రభుత్వానికి వాళ్ళకి ఇచ్చిన నిధుల ప్రకారంగా ఇది గ్రేస్ పీరియడ్ రావడం అయితే దౌర్భాగ్యం నా దృష్టిలో. ఎందుకు అంటే ఎలక్షన్స్ అయిపోయిన ఎలక్షన్ కంటిన్యూషన్ చేస్తే ఏదో పార్టీ ప్రజలు ఎవరికో నచ్చిన వాళ్ళు ఎవరికో ఎలక్టెడ్ అయిపోతారు. వాళ్ళొక బాధ్యత ఉండి వాళ్ళు బెదిరి చేసుకుని గ్రామాలలో పనిచేస్తారు. ఈ పెండింగ్ ఉండడం వల్ల అధికారులను అడగలేము, వాళ్ళకి ఫండ్స్ వస్తలేవు. సెంట్రల్ గవర్నమెంట్స్ నిధులు కూడా రావు కదా మేడం. ఇప్పుడు పంచాయతీరాజ్ చట్ట ప్రకారంగా నువ్వు గ్రామ పంచాయతీ ఎలక్షన్ నిర్వహించలేని రాష్ట్రానికి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇవ్వదు. రాష్ట్రం నష్టపోతుంది, గ్రామాలు నష్టపోతున్నాం. మనం ట్యాక్సులు కడుతున్నాం కానీ వచ్చే ఫండ్ నష్టపోతున్నాం కదా. సెంట్రల్ కట్టాల్సిన ట్యాక్స్ మనం కొనే ప్రతి ఐటమ్ మీద ట్యాక్స్ రూపంలో చెల్లిస్తున్నాం, కానీ వచ్చే గ్రాంట్ రూపంలో ఉపయోగించుకోవట్లేం కదా. తక్షణమే ప్రభుత్వంలో ఉన్నవారు దానిని స్థానిక సంస్థ లోకల్ బాడీస్ ఎలక్షన్స్ నిర్వహించడమే మంచిదని నా ఒపీనియన్. అంటే తొందరగా ఎలక్షన్స్ ఎంత తొందరగా గ్రామాల అభివృద్ధి కావాలంటే వాళ్ళకు కూడా కొత్త ఎలక్టెడ్ అయిన వాళ్ళకి మా గ్రామం మేమే చేసుకోవాలి, మాకు ఈ ఫండ్స్ కావాలి అనే ఉద్దేశం ఉంటుంది. ఇప్పుడు నేనే అడుగుతుంటే ఇంకా పాత వాళ్ళకి ఏం పని, అలా పీరియడ్ అయిపోయింది కదా అంటుంటారు. ప్రజలు ఏమనుకుంటారు, ఇది కావాలనుకుని కావాలంటారు. ఇలా దౌర్భాగ్యం. నాకు నచ్చంది ఒక బాధాకరమైన విషయం ఏంటంటే సర్పంచ్లకు రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైనా ఉండండి, కేంద్ర ప్రభుత్వాలు ఏంటండి, గ్రామంలో పిచ్చి కుక్కలను వాటిని కూడా కనీసం చంపే అధికారం లేకుండా చేశారు. ఎలాంటి చెక్ పవర్ లేదు, ఎలాంటి అధికారం లేదు. ఇప్పుడు అది తీసేయడం దౌర్భాగ్యం. ఇలా జిహెచ్ఎంసీలో మీరు చూస్తున్నారు, చిన్న పిల్లల్ని మహిళల్ని బయటకు వెళ్తే ఇంట్లోకి వచ్చే రక్షణ లేని పరిస్థితి ఉంది. వాటిని ప్రభుత్వం నివేదిక తీసుకుని తక్షణం చర్యలు తీసుకోవాలి. ఆ పవర్స్ అధికారులకు ఇవ్వాలి. ఇంతకుముందు సర్పంచులకు పూర్తి అధికారాలు. సర్పంచ్ల గతంలో గ్రామంలో వీధి కుక్కలు బాగా పెరిగిపోయి ఇబ్బంది ఉందంటే గ్రామ సభ నిర్వహించి గ్రామ ప్రజల ఒపీనియన్ తీసుకొని సర్పంచ్ గ్రామంలో తీర్మానం చేసేది, చంపేయడానికి వ్యాక్సిన్ ఇచ్చేది ప్రభుత్వం, వాటిని తొలగించే ఏర్పాటు చేసుకునేది. ఆ అధికారం ఉంది. ఎలా అధికారం తీసేసారు? మీరు మేకల్ని తింటున్నాయి, గొర్రెల్ని తింటున్నాయి, మనుషుల్ని కూడా కరుస్తున్నాయి, పశువుల్ని కరుస్తున్నాయి. రక్షణ లేని పరిస్థితి అయింది కుక్కలతోటి. అధికారం లేని పదవి ఇచ్చారంటారు, అంతే కదా. ఏమి చేయలేని పరిస్థితుల్లో సర్పంచులు ఉన్నారు. వాళ్ళకు పవర్స్ ఇవ్వలే కదా. ఇప్పుడు నిధులు ఉన్న అంతకుముందుకున్న వేరే విషయాలలో ఇచ్చారు, దీంట్లో అయితే పవర్ ఇవ్వలే కదా. పవర్ లేదంట, కావాలి కదా. ఏదైనా పవర్ ఉంటేనే పనులు. ఇప్పుడు ప్రజలు ఏమంటారు, సర్పంచ్ గెలిచి నేను చెప్తే కుక్కని చంపేయలేదు అంటారు. కానీ వాళ్ళకు కుక్కని చంపే అధికారం సర్పంచ్ తీసేసారు, ప్రభుత్వాలు ఇవ్వలేదని తెలియదు కదా. జంతు పరిరక్షణ సంబంధించిన వాళ్ళు ప్రేమ ఉంటే జంతువులను పెంచుకోవాలి, కానీ మనుషులను, మానవాళ్ళని, సమాజాన్ని ఇబ్బంది చేసే వాటిని కూడా తొలగించే అధికారాలు తీసేయడం కరెక్ట్ కాదు కదా. సో చర్యలు తీసుకునే పూర్తి పవర్స్ ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్లు ఉన్నా పర్వాలేదు, వాళ్ళకైనా ఇవ్వాలి. గ్రామాలలో తక్షణం ప్రతి గ్రామంలో ఉంది. మీరు ఎక్కడ ఏ గ్రామంలో రాష్ట్ర వ్యాప్తంగా చూడండి, వీధి కుక్కల వల్ల బెడద బాగా ఉంది. దానికి ప్రజలు చాలా మంది చనిపోతున్నారు. వాటి మీద చర్యలు తీసుకోవాలని నా ఒపీనియన్. ఓకే, మరి కొలనుపాక గ్రామ ప్రజలకు ఈరోజు మన ముఖాముఖి కార్యక్రమం ద్వారా ఏం చెప్పదలిచారు? మాది పార్టీలకు రాజకీయాలకు అతీతంగా ఉండే గ్రామం. ఈ గ్రామంలో రేపు రిజర్వేషన్స్ ఏదొచ్చినా ఎవరికి ఏ పార్టీలో అవకాశం ఇచ్చినా, ప్రజలు ఏ నిర్ణయం తీసుకొని ప్రజలు ఎవరికి అవకాశం ఇచ్చినా మా వంతు అభివృద్ధి చేయడానికి ప్రతిపక్ష పార్టీలో ఉన్నాం. ఇలా 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉంటే మా గౌరవ ఎమ్మెల్యే సునీతా మహేందర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ గ్రామంలో ఎవరికి ఏ సమస్య ఉన్నా వారి ద్వారా, మా ద్వారా మేము యూనిటీగా ఉండి పరిష్కారం చేయడానికి నిధుల విషయాలు కావచ్చు, ఇలా అన్ని కులాలకు కూడా 7 కులాలకు నిధులు కేటాయించారు. గౌరవ ఎమ్మెల్యే గారు సిడిపి నిధుల నుంచి కుల సంఘాలకు, వడ్రంగి సంఘం అయితేనేం, రజక సంఘం అయితేనేం, మున్నూరు కాపు సంఘం అయితేనేం, పద్మశాలి సంఘం అయితేనేం, గౌడ సంఘం అయితేనేం, కుర్మ సంఘానికి బిల్డింగ్ కంప్లీట్ అయిపోయింది. 2 యూత్ బిల్డింగ్లు ఇచ్చారు. మా ఊర్లో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ కింద చెరువులన్నీ 10-15 చెరువులను కోట్లాది రూపాయల మరమ్మతు చేశారు. వారికి ఒక్కటే మినీ ట్యాంక్ బాండ్ కింద అవకాశం వస్తే మా కొలనుపాక శివాలయం వెనకాల ఉన్న చెరువుకు పిన్న చెరువు అని ఉంటుంది, దానికి
4.5 కోట్ల నిధులు ఇచ్చి దాన్ని అభివృద్ధి చేశారు. వారు మా ఊరికి వాళ్ళు అభివృద్ధి చేసినందుకు ఎప్పటికీ మా ఊరు పక్షాన్ని కూడా వారికి రుణపడి ఉన్నామని చెప్పుకుంటా. మా గ్రామంలో ఇంకా ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే గారు వారిని కూడా నేను కోరేది ఏంటంటే మా కొలనుపాక నుంచి ఆలేరుకు ఉన్నటువంటి వాగులో బ్రిడ్జి మంజూరైంది. అది శాంక్షన్ అయింది, టెండర్లు అయినాయి. ఎందుకంటే ఈసారి వర్షాలు కూడా పల్లె, దాన్ని ఇప్పటికే పనులు మొదలు పెట్టుంటే బాగుండేది. ఇకనైనా వారు స్పందించి ఆ పనులు మొదలు పెట్టాలని వారిని కోరుతున్నా. గ్రామంలో మా మాజీ ఎమ్మెల్యే గారు ఎన్నికల ముందు అన్ని అగ్రిమెంట్లు అయినాయి పనులు. వాళ్ళు సిడిపి నిధులు ఇచ్చిన వాటికి ఆ ఫండ్స్ను ప్రారంభించి ఆ కుల సంఘాలకు భవనాలను కూడా నిర్మాణం చేసే విధంగా మన ప్రస్తుత ఎమ్మెల్యే గారు వారు కూడా గవర్నమెంట్ వీపుగా ఉన్నారు. వాళ్ళు ఆ నిర్ణయాలు తీసుకొని ఇంకా వాటికి మిగులు నిధులు కూడా వాటికి కూడా పూర్తి కావాలని నిధులు కావాలి కదా, ఆ స్టార్టింగ్ నిధులు పూర్తి అయ్యేంత వరకు కూడా వారు నిధులు ఇస్తారని ఆకాంక్షిస్తున్నాం. ఇచ్చి పూర్తి బ్రిడ్జ్ అనేది మా గ్రామానికి అత్యవసరం. మొన్న మంత్రి గారు, మా జిల్లా మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మా ఎమ్మెల్యే గారు వచ్చి కూడా లాస్ట్ టైం 3 months బ్యాక్ మా పీతాంబరం బావి నుంచి విలేజ్ నుంచి ఇక్కడ వరకు కూడా స్ట్రీట్ లైట్స్ అవన్నీ ఏర్పాటు చేస్తామని బ్రిడ్జ్ కోసాన్ని కూడా శంకుస్థాపన చేశారు. దాంతోపాటు అది ఇది పనులు వేగవంతం చేస్తే బాగుంటుంది. మా గ్రామంలో బైరాన్ నగరం అనే ఆమ్లెట్ గ్రామం ఉంది. ఆమ్లెట్ గ్రామానికి ఒక చెక్ డ్యామ్ మంజూరైంది. ఎమ్మెల్యే గారు మా సునీతా మహేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడే చెక్ డ్యామ్ మంజూరైంది, అది అగ్రిమెంట్ కూడా అయింది. ఆ గ్రామానికి చెరువుల వసతి లేదు, దాన్ని కూడా ఆ చెక్ డ్యామ్ను కూడా కంప్లీట్ చేస్తే అది కూడా వాటర్ ఆగితే వాటర్ స్టోర్ అయితే ఏంటంటే మాకు పైనుంచి వచ్చిన వాటర్ స్టోర్ అయితే విలేజ్లో కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఎప్పటికీ కరువు వచ్చినప్పుడు ఉపయోగపడుతుంది. చెక్ డ్యామ్ నిర్మాణం కూడా కావాలి. ఇంకా కూడా ఇప్పుడు మా విలేజ్ చుట్టూ కొలనుపాక చుట్టూ మాకు వాగులు ఉన్నాయి. ఆ ఉన్న పరిసర వాగులలో కూడా ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు చెక్ డ్యామ్ను మంజూరు చేస్తే మా రైతుల పక్షాన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. కొలనుపాక నుంచి పటేలగూడెం వెళ్ళడానికి రైతాంగానికి రోడ్డు మధ్యన కాలువాటు లేదు. రోడ్డు కాలువాటుకి ఒక్క కలువాటే చేయించుకోగలిగినాం. ఒక కొలనుపాక నుంచి బుడిగజంగాల కాలనీకి వెళ్ళే దారిలో కలువాటు లేకుంటే వాగు వస్తే ఊరు నుంచి 4-5 కిలోమీటర్ల దూరం తిరిగిపోవాల్సి వచ్చేది. వేరే ఊరు నుంచి రైతులు అవతలకి వెళ్ళాలంటే వాగు 3-4 రోజులు దాటనీయకుంటే ఆలేరు, పటేలగూడెం, శ్రీనివాసపురం నుంచి తిరిగి వ్యవసాయ బావుల దగ్గర రైతులు పోవాల్సిన పరిస్థితి ఉండే. కొలనుపాక నుంచి బుడిగజంగాల కాలనీకి గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు సునీతా మహేందర్ రెడ్డి గారు బ్రిడ్జి మంజూరు చేసి అది పూర్తయింది. ఇలా ప్రజల సేవలు ఉపయోగించుకుంటారు. కొలంపాక నుంచి పటేలగూడెం వెళ్ళే దారిలో, కొలంపాక నుంచి కాసారం వెళ్ళే దారిలో అవి కాల్వాట్స్ బ్రిడ్జిలు అవసరం ఉంది. కొలంపాక నుంచి బైరాన్ నగర్ వెళ్ళే దారిలో రోడ్డు అయిపోయింది, బీటీ రోడ్డు, కల్వాటు వాగులో లేదు. అది కూడా మా ఎమ్మెల్యే గారు గౌరవ ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు మంజూరు చేసి రోడ్ కమ్ చెక్ డ్యామ్ లాగా లేకుంటే కాజ్వే లాగా ఏది చేసినా దానికి ప్రజలకు రాకపోకలు చెరువులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా బ్రిడ్జ్ అవసరం. మా గ్రామానికి తక్షణం 4 బ్రిడ్జిలు అవసరం ఉన్నాయి. 4 బ్రిడ్జిలు అవసరం ఉన్నాయి. ఎటు వెళ్ళాలన్నా వాగు ఉంది కాబట్టి దాటి వెళ్ళడానికి కష్టం. 2 మంజూరు ఆల్రెడీ వస్తున్నాయి అన్నారు. అవి కాక ఇంకొక 3 బ్రిడ్జిలు కూడా మంజూరు ఎమ్మెల్యే గారు చేపిస్తే గ్రామ ప్రజల పక్షాన వారి కృతజ్ఞత తెలియజేస్తాం. తెలియని కాని పక్షంలో మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మా పార్టీ మా పాత్ర మేము ప్రజా ఉద్యమాలలో భాగస్వామ్యం అవుతాం. ఓకే. కొలనుపాక గ్రామ మాజీ ఎంపీటీసీ గారు మరి తెలంగాణ ఉద్యమ పార్టీ నుండి తన రాజకీయ భవిష్యత్తును ప్రారంభించి ఉద్యమ సమయంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు సాగారు. అలాగే ఆలేరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారి సహకారంతో తమ ఊరిని, తమ గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్లారు. ఇక్కడి ప్రజలకు పార్టీలకు అతీతంగా ఎవరు గెలిచినా ఎవరు ఉన్నా ఏ పార్టీలో ఉన్నా సరే మా గ్రామ అభివృద్ధే లక్ష్యంగా ఇక్కడున్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు పనిచేస్తాడని, అదేవిధంగా మేము ఒక్క రూపాయి కూడా ఆశించకుండా నీతి నిజాయితీగా పనిచేస్తూ ఇక్కడి ప్రజలకు ఎంతో చేరువగా అయ్యామని తెలుపుతున్నారు. మరి వారి యొక్క ప్రజాసేవ ఈ విధంగానే ముందుకు సాగాలని, ఆ ప్రజల ఆశీర్వాదంతో ఇంకా మరెన్నో అత్యున్నత పదవులు పొందాలని ఆకాంక్షిస్తూ TR9 టీవీ. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము,
అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.